హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్ కి స్వాగతం. ఇవాళ మీకు మా అమ్మమ్మ చెప్పిన ట్రెడిషనల్ రెసిపీ చూపించబోతున్నాం. మేము ట్రై చేశాక ఆ రెసిపీ చాలా బాగుంది. అదే రెసిపీ మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి. అండ్ ఆల్సో లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేస్తే చాలు. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ మీ ముందుకు వచ్చేస్తాయి. ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్లీ మనం చేయాల్సింది ఏంటంటే, మినప్పప్పు ఉంటుంది కదా, అవి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుని ఉంచుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత మినప్పిండి, అంటే మన గారెలకి ఎంత టైట్గా రుబ్బుకుంటాం అలా అంత ఉండాలి బ్యాటర్. నెక్స్ట్ బియ్యపు రవ్వ. ఈ బియ్యపు రవ్వ మీరు బియ్యాన్ని రవ్వ చేసేసుకుంటే సరిపోతుంది, లేదా బియ్యపు రవ్వ గ్రోసరీ స్టోర్స్లో అమ్ముతారు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోండి. మనం కలిపిన బ్యాటర్ ఉంది కదా, అందులో బియ్యపు రవ్వ యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఇక్కడ 1 కప్ మినప్పిండికి 2 కప్స్ బియ్యపు రవ్వ యాడ్ చేసాము. ఇది మీ కన్సిస్టెన్సీని బట్టి అండ్ ఆల్సో క్రంచీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. మెత్తగా రావాలనుకుంటే 1.5 కప్ బియ్యపు రవ్వ యాడ్ చేసుకోవచ్చు. ఇలా గట్టిగా స్టోర్ చేసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసేసుకొని ఒక బౌల్ తీసుకొని, పిండి ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి మనం బ్యాటర్ సిద్ధం చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టేయాలి. మూత పెట్టాక ఒకసారి చెక్ చేయాలన్నమాట, రోస్ట్ అయిందా లేదా. అలా బోత్ సైడ్స్ రోస్ట్ అయితే అంతే, మనకి దిబ్బరొట్టె రెడీ. ఈ దిబ్బరొట్టె మా అమ్మమ్మ చెప్పింది, సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారు కదా. ఈ దిబ్బరొట్టెని బ్రేక్ఫాస్ట్లో కానీ, డిన్నర్లో కానీ, అండ్ ఆల్సో అల్లం చట్నీ, పుదీనా చట్నీ, పల్లీ చట్నీ ఎక్సెట్రా ఎందులోనైనా నంచుకొని తినచ్చు. అండ్ ఆల్సో సాంబార్లో కూడా తినచ్చు. చూసారుగా, అన్ని రకాలుగా భలే ఉండే ఈ టేస్టీ డిష్ మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కంపల్సరీ ట్రై చేసి కమెంట్ చేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ కుకింగ్. Bye bye. Thank you so much for watching this video.